హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఓటీటీ రివ్యూ ఆఫ్ చీకటిలో. శోభిత ధూళిపాల కీ రోల్ ప్లే చేసిన అమెజాన్ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. కిరాక్ పార్టీ అండ్ తిమ్మరసు ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి ఈ వెబ్ ఫిల్మ్ డైరెక్ట్ చేశారు. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్. ట్రైలర్ కానీ ప్రమోషనల్ కాంటెంట్ కానీ ఇట్ వాస్ ఎంగేజింగ్. దట్టు శోభిత ధూళిపాల ఫస్ట్ టైం చేస్తున్న ఒక తెలుగు వెబ్ ఫిల్మ్ కావడంతో ఈ సినిమా మీద మంచి హైప్ అయితే క్రియేట్ చేసింది. సో సినిమా అయితే చాలా ఎంగేజింగ్ గా ఉంది. తెలుగులో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ థ్రిల్లర్ అనొచ్చు ఈ సినిమాని. దానికి రీజన్ ఈ సినిమాని శరణ్ కొప్పిశెట్టి డీల్ చేసిన విధానం, అట్ ద సేమ్ టైం శోభిత ధూళిపాల ఆ సంజయ్ అనే క్యారెక్టర్ని పోర్ట్రే చేసిన తీరు. సో సినిమా స్టార్ట్ అయిన విధానం అనేది ఒక రెగ్యులర్ టెంప్లెట్ ఫార్మాట్లో ఉంటుంది. ఒక ఇండిపెండెంట్ ఉమెన్ తనకంటూ ఒక ఇమేజ్ ఉండాలని కోరుకుంటుంది. కానీ సొసైటీ ప్రెషర్స్ కావచ్చు, లేదంటే ఆఫీస్లో బాసెస్ కావచ్చు, లేదంటే ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎప్పటికప్పుడు తనని సప్రెస్ చేస్తూ ఉంటారు. సో ఆ సప్రెషన్లోంచి తన ఇండివిజువాలిటీ ఎలా వెతుక్కుంటుంది, తన ఇండివిజువాలిటీ నెగ్గించుకోవడం కోసం తను ఏం చేసింది అనే కైండ్ ఆఫ్ అనే థీమ్లోంచి సినిమా ఒక థ్రిల్లర్ వైపు వెళ్తుంది. ఆ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా చాలా ప్రాపర్లీ ప్యాక్డ్ ఫిల్మ్ అనమాట. ఇది ట్రైలర్లో చూపించారు. సిటీలో కొంతమంది ఆడపిల్లల హత్యలు జరుగుతూ ఉంటాయి. ప్రతి హత్యకు ముందు ఆ ఆడపిల్లలను వైలేట్ చేయడం జరుగుతుంది ఎవరైతే మర్డరర్ ఉన్నాడో. సో ఈ మర్డరర్కి సంజయ్ క్యారెక్టర్కి లింక్ ఏంటి, లేదంటే హౌ డిడ్ దే ఇంటర్ కనెక్ట్ అనేది సినిమా కోర్ పాయింట్. ఆ కోర్ పాయింట్ని డీల్ చేసిన విధానం బాగుండింది. దట్టు ఏవైతే కీ ఎలిమెంట్స్, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మోస్ట్లీ అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాయన్నమాట. సో మనకి ఓపెనింగ్ సీక్వెన్స్లో వచ్చే క్యారెక్టర్స్ కానీ, లేదంటే ఏదైతే క్లోజర్ ఇచ్చారో క్లోజర్ కానీ, అండ్ క్యారెక్టర్ ఆర్క్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా రాసుకున్నారు. సో రైటర్స్ టీమ్ షుడ్ బి అప్రిషియేటెడ్. ఎందుకంటే ఈ తరహా థ్రిల్లర్స్ అనేవి, అంటే ఈ థీమాటిక్ థ్రిల్లర్ అనేది మనం చూస్తూ వచ్చాం. లైక్ వంశీ గారి సినిమాల టైం నుంచి కూడా అవన్నీ కూడా చూస్తూ వచ్చిన కైండ్ ఆఫ్ సినిమాలే. కానీ ఈ సినిమాలో ఏదైతే ఈ పాడ్కాస్ట్, అలాగే అండర్లయింగ్ ఎలిమెంట్స్గా చూపించిన విధానం కానీ, లేదంటే పాలిటిక్స్ని కానీ, ఇవన్నీ కూడా అండర్లయింగ్గా చూపించుకుంటూ వచ్చి, వీటన్నిటికంటే కూడా బిగ్గెస్ట్ అండర్లైనింగ్ ఎలిమెంట్ వచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ సాధికారత అనేది మనం ఇప్పటిదాకా సినిమాల్లో అదే ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ అన్నట్టుగా చూపించుకుంటూ వచ్చారు కదా. బట్ ఎక్కడ కూడా ఆ స్పెసిఫిక్గా దాన్ని ఎక్కడ హైలైట్ చేయరు. సో రైటర్ కానీ, డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి కానీ ఈ విషయంలో చాలా కేర్ తీసుకోవడం వల్ల ఏమైందంటే, ఇది ఎక్కడో అనవసరంగా హీరోయిన్ ఎలివేట్ చేస్తున్నారు, లేదంటే అనవసరంగా ఆ క్యారెక్టర్ ఎలివేట్ చేస్తున్నారు అనే ఫీల్ ఉండదన్నమాట. సో ఆ విషయంలో బోత్ ద డైరెక్టర్ అండ్ ద రైటర్ టీమ్ షుడ్ బి అప్రిషియేటెడ్. అట్ ద సేమ్ టైం ఈ థ్రిల్లర్ ఫీల్స్ ఏవైతే ఉన్నాయో, లేవైతే ఈ జంప్ స్కేర్స్ ఏవైతే ఉన్నాయో, వీటన్నిటిని డీల్ చేసిన విధానం కూడా బాగుంది. అలాగే మెయిన్ ఈ సినిమాలో డైరెక్టర్ని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సినిమాలో మెయిన్ కీ ఎలిమెంటే ఆ అమ్మాయిల మీద జరుగుతున్న అకృత్యాలు, దాన్ని బేస్ చేసుకొని ఉన్నది. సో స్కోప్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగానో, లేదంటే ఓటీటీ ఆడియన్స్ కదా అని చెప్పేసి దాన్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు సెక్స్ సీన్స్ ఇవన్నీ పెట్టడం కానీ, ఇవన్నీ కూడా ఏం లేకుండా చాలా, అంటే అక్కడ జరిగే దారుణం అనేది ఆడియన్స్ ఫీల్ అయ్యేలా ఉంటే సరిపోద్ది. ఎప్పుడన్నా సరే ఒక ఫిల్మ్ మేకర్ బాధ్యత ఏంటంటే, ఆ సన్నివేశం లేదంటే ఆ సందర్భం తాలూకు తీవ్రత ప్రేక్షకులకు అర్థం అవ్వాలి. సో ఆ తీవ్రత అర్థమైతే సరిపోద్ది. దాన్ని ప్రత్యేకించి మొత్తం అంతా కళ్ళకు కట్టినట్టు చూపించనక్కర్లేదు. శరణ్ కొప్పిశెట్టిని ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఎక్కడ కూడా ఆ సందర్భం తాలూకా తీవ్రతను ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చూపించాడు తప్పితే, ఎక్కడ కూడా లిమిట్ దాటలేదు. ఎక్కడ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చొని చూసినా కూడా ఇబ్బంది పడేలా ఎక్కడ లేదనమాట. సో అక్కడ హీ గెయిన్ ద మ్యాక్సిమం స్కోర్. అలాగే ఈ సినిమాకి క్యారెక్టర్ క్లోజర్స్ ఇచ్చిన విధానం కూడా, ఈ సినిమాలో శోభితకి ఒక కైండ్ ఆఫ్ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చిన్నప్పుడు ఆ క్యారెక్టర్కి. సో ఆ క్యారెక్టర్కి వచ్చే ఒక ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ని దాన్ని అమ్మాయి డీల్ చేసే విధానం కానీ, దాని నుంచి అమ్మాయి తేరుకునే విధానాన్ని చూపించిన తీరు కూడా చాలా బాగుందనమాట. ఎందుకంటే ఆ థియేటర్లో ఒక చిన్నపిల్ల ఇన్ ద సెన్స్ ఒక అడాల్సెన్స్ ఏజ్లో ఉన్న ఒక అమ్మాయిగా తను ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెందుతుంది. అంటే ఒక రష్ ఉన్న థియేటర్లో ఆ పాపని ఇష్టం వచ్చినట్టుగా ఎవరో పెడితే వాళ్ళు టచ్ చేస్తూ వెళ్తారనమాట. సో ఇది సొసైటీలో చాలా నార్మల్గా జరిగే విషయం అన్నట్లుగా ఫ్యామిలీ అంతా కూడా, లేదంటే ఫ్రెండ్స్ అందరూ కూడా, ఆఖరికి తల్లి పాత్ర కూడా చెప్తున్నప్పటికీ కూడా ఆ అమ్మాయి మనసులో అది అలా ఉండిపోతుంది. అలాగే ఆ సీన్ డీల్ చేసిన విధానం కూడా అదే ముందు చెప్పినట్టు స్కోప్ ఉంది కదా అని చెప్పేసి అన్నెసెసరీ షార్ట్స్ కానీ, లేదంటే అన్నెసెసరీ టచెస్ కానీ ఎక్కడ చూపించలేదు. సో అది బ్యాడ్ టచ్, అక్కడ బ్యాడ్ టచ్ అనేది జరిగింది అనేది చూపించాడు అంతే. ఇలాంటి విషయాలని కూడా చాలా బాగా డీల్ చేశాడు శరణ్. అండ్ ఈ సినిమా పెర్ఫార్మెన్సెస్ విషయంలో కూడా చాలా బాగుండింది. సర్ప్రైజ్డ్ కాస్టింగ్ ఒకటి ఉంది, అది ఇప్పుడు చెప్తే దాని తాలూకు సర్ప్రైజ్ పోతుంది. అందుకే ఆయన పేరు తీసుకోవట్లేదు. కానీ మనం ఇప్పటిదాకా ఆయన ఒక సైడ్ క్యారెక్టర్లో, చాలా ఫన్నీ క్యారెక్టర్లో చూసి, ఇప్పుడు అతను చూపించిన క్యారెక్టరిస్టిక్ వేనే చాలా కొత్తగా ఉంది. అలాగే ఆ క్యారెక్టర్ని అతను ఓన్ చేసుకొని ప్లే చేసిన విధానం కూడా చాలా బాగుంది. అతను ఎవరు ఏంటి అనేది సినిమా చూసిన తర్వాత మీకు కూడా తెలుస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అతని పేరు చెప్పట్లేదు, కానీ హీ డిడ్ ఎ టెర్రిఫిక్ జాబ్ మ్యాన్. ఎందుకంటే అతన్ని ఆ కాస్టింగ్ కూడా చాలా అన్ప్రెడిక్టబుల్ ఉండింది. ఎందుకంటే అదే కాస్టింగ్కి వేరే ఎవరైనా కొంచెం ఈ నెగిటివ్ షేడ్ చేసిన క్యారెక్టర్ని పెట్టుంటే కనుక ఇమీడియట్గా మనకి సినిమా స్టార్టింగ్లోనే అర్థమైపోయేది, ఓకే ఫలానా వ్యక్తి ఇవన్నీ చేస్తున్నాడు, సో అతను దాక్కుంటున్నాడు ఈ కైండ్ ఆఫ్. బట్ లిటరల్లీ ఆ సినిమాలో రివీల్ అయ్యేదాకా మనం ప్రెడిక్ట్ చేయలేము అది. సో ఆ కాస్టింగ్ చాయిస్ని మెచ్చుకోవాలి. అలాగే ఆ క్యారెక్టర్ని ఆయన ఓన్ చేసుకొని ప్లే చేసిన విధానాన్ని కూడా మెచ్చుకోవాలి. వీళ్ళందరి తర్వాత ఈ వెబ్ ఫిల్మ్కి మేజర్ హైలైట్ ఎవరు అంటే శోభిత ధూళిపాల డెబ్యూ అయిన రమణ్ రాఘవ్ 2.0 నుంచి తీసుకొని ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఆ సినిమాలో చూస్తున్నా కూడా తను ప్లే చేసే పాత్రల్లో ఎప్పుడు కూడా ఒక సింప్లిసిటీ,
అట్ ద సేమ్ టైమ్ ఒక సెన్సిబిలిటీ క్యారీ చేస్తూ ఉంటుంది తను. 'రమణ్ రాఘవ్ 2.0'లో ఒక సీన్ ఉంటుంది. వేర్ షీ హ్యాడ్ టు క్యారీ ద షూస్ ఆఫ్ విక్కీ కౌశల్. అక్కడ చాలా మోడర్న్‌గా ప్లే చేసే అమ్మాయి అక్కడ ఒక ఫెమినైన్ ఎనర్జీ తీసుకొస్తుంది. అలాగే నైట్ మేనేజర్ సిరీస్‌లో చూస్తున్నప్పుడు కూడా ఒక తల్లి తాలూకా ఏదైతే ఒక మదర్ ఇన్‌స్టింక్ట్ ఉంటుందో, ఆ మదర్ ఇన్‌స్టింక్ట్‌ని చాలా అద్భుతంగా ప్లే చేస్తది ఆ అమ్మాయి. అంటే ఓన్ చేసుకొని అరే! నిజంగా అది మదర్‌లీ కేర్ గదా! నిజంగానే అది ఒక మదర్‌లీ ఫీల్ గదా! అనే భావన కలుగుతుందనమాట. అలాగే ఈ 'చీకటిలో' అనే సినిమాలో గూడా శోభితా ధూళిపాల కాన్ఫిడెన్స్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే అది తన నడుచుకునే విధానం గావచ్చు, తను నడిచే విధానం గావచ్చు, లేదంటే తను మాట్లాడే తీరు గావచ్చు. తన మాట చాలా అంటే అది చాలా స్పష్టంగా తను ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతది. ఒక ఎక్స్‌ట్రా డైలాగ్ ఉండదు. ఒక ఎక్స్‌ట్రా లిప్ మూవ్‌మెంట్ ఉండదు. నథింగ్. ఎంత మాట్లాడాలో అంతే ఉంటది. ఎంత యాక్ట్ చేయాలో అంతే యాక్ట్ చేస్తది. మనం చాలా తక్కువగా చూస్తుంటాం ఇలాంటి ఆర్టిస్ట్స్‌ని. అంటే అక్కడ ఎంత నీడెడ్, ఆ సీన్‌కి ఎంత నీడెడ్, ఎంత భయపడాలో అంతే భయపడడం, లేదంటే ఎంత ఎమోట్ అవ్వాలో అంతే ఎమోట్ అవ్వడం. ఆ క్లైమాక్స్ సీక్వెన్స్‌లో పోలీస్ ఇంటరాగేషన్ సీక్వెన్స్ ఒకటుంటుంది. ఒక క్రిమినల్ ముందు కూర్చొని తను మాట్లాడే కైండ్ ఆఫ్ సీక్వెన్స్ అది. సో, ఆ సీక్వెన్స్‌లో తను చూపించిన ఒక స్టెబిలిటీ ఏదైతే ఉందో ఫేస్‌లో, అంటే చాలా స్థిరంగా అలా కూర్చొని అంటే క్రిమినల్ తనకి తెలిసిన క్రిమినల్. కానీ అతన్ని డీల్ చేసిన విధానం ఆ సీక్వెన్స్‌లో ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నాడో, ఎవరైతే సైకో క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఎక్సలెంట్ ప్లే చేశాడు. దానికి ఈక్వలెంట్‌గా శోభిత కూడా నటించిందనమాట. సో, శోభిత స్టూడ్ ఔట్ విత్ హర్ పర్ఫార్మెన్స్ ఇన్ 'చీకటిలో'. శోభిత యూజెస్ ద కాన్ఫిడెన్స్. మనం ఇప్పటిదాకా హీరోయిన్స్‌ని అంటే షీ యూజెస్ గ్లామర్, షీ యూజెస్ దిస్ అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాం కదా! చాలా రోజుల తర్వాత షీ యూజెస్ కాన్ఫిడెన్స్ అని చెప్పడానికి భలే అనిపించింది. ఎందుకంటే చాలా రేర్‌గా జరిగే విషయం. శోభిత ఇదే తరహా కాన్ఫిడెన్స్‌ని, ఇదే తరహా యాక్టింగ్ ప్రాసెస్‌ని కంటిన్యూ చేయగలిగితే గనక షీ విల్ స్టూడ్ ఔట్ యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెసెస్ ఇన్ తెలుగు ఫర్ ష్యూర్. సో, ఓవరాల్‌గా 'చీకట్లో' అనేది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ థ్రిల్లర్స్ ఇన్ తెలుగు విత్ ప్రాపర్ డీలింగ్, ప్రాపర్ సినిమాటోగ్రఫీ వర్క్, ప్రాపర్ యాక్టింగ్ అండ్ ప్రాపర్‌లీ మార్కెటెడ్. ఇవన్నీ అలైన్ అవ్వడం అనేది చాలా తక్కువగా జరుగుతుంటుంది. గో వాచ్ ద ఫిల్మ్ ఆన్ ప్రైమ్ వీడియో విత్ యువర్ ఫ్యామిలీ. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.